నెంబర్స్ మారుతున్నాయి మధు, నెంబర్స్ మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ 36, బీఆర్ఎస్ 36, కాంగ్రెస్ 35 అండ్ బీజేపీ 10. బీజేపీ ఒక ఓటు ఇప్పుడు కనిపిస్తోంది చాలా సేపు నుంచి. ఇటు బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి 36 అండ్ కాంగ్రెస్ 35. కేవలం ఒక్క ఓటుతోనే బీఆర్ఎస్ ఆధిక్యత కనబడుతుంది. ఒకసారి మాగంటి సునీత మాట్లాడుకోవచ్చు ఆర్టీవీతో. సో మరి కాసేపట్లోనే మాగంటి సునీత ఏం మాట్లాడారని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందు నెంబరింగ్ సిస్టమ్స్ మారుతోంది మధు. 35 కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ 36, బీజేపీ 10. సో ఒక్క ఓటు ఆధిక్యతతో బీఆర్ఎస్ ముందు కొనసాగుతోంది. సో ఈ నెక్ టు నెక్ ఫైట్ చాలా క్లియర్ కనబడుతోంది. మరి కాసేపట్లో ఫైనల్ రిజల్ట్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 80 ఓట్స్, ఇంకొక 21 ఓట్లు మాత్రమే, 80 ఓట్లకు సంబంధించి రిజల్ట్ వచ్చేసింది. ఇంకొక 21 ఓట్లు మాత్రమే రిజల్ట్ తేలాల్సి ఉంది. 21 కాదు, కేవలం 20 మాత్రమే. సో ఫైనల్ రిజల్ట్ ఎట్ టు బి అనౌన్స్డ్. సో 20 ఓట్లకు సంబంధించి ఇంకా ఏం జరగవచ్చు? పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ముగిసింది. ఇక ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా షేక్పేట్ డివిజన్ కి సంబంధించి 2 రౌండ్లలో షేక్పేట్ డివిజన్ల యొక్క పూర్తి ఓట్ల లెక్కింపు పూర్తి కాబోతోంది. ప్రతి 30 నిమిషాలకి ఒక రౌండ్ చొప్పున రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. మొత్తంగా 10 రౌండ్లు ఉన్నాయి. 10 రౌండ్లు, 42 టేబుళ్లు, 7 డివిజన్లు, 186 మంది సిబ్బంది, 250 మంది పోలీస్ అధికారులు, 48.49% పోలింగ్ జరిగింది. సో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్ లైవ్ అప్డేట్స్ ని ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అందించే ప్రయత్నం చేస్తోంది. రౌండ్ కల్లా చాలా ఉత్కంఠభరితమైనటువంటి రిజల్ట్స్ మారుతూ ఉన్నాయి. సో కరెంట్ సినారియో ఇది. ఆ సినారియోకి సంబంధించి లైవ్ అప్డేట్స్ మీరు చూస్తున్నారు. సో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మరొక 1 మినిట్ లోనే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి పూర్తి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాము. సో పూర్తి రిజల్ట్స్ 35, 6, 10. ఇప్పటివరకు 80 మాత్రమే వచ్చాయి. ఇంకా 20కి సంబంధించి ఓట్లకు సంబంధించి ఫైనల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. సో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మనం చూస్తున్నాం. సో ఈవీఎంలు కూడా ఓపెన్ అయ్యాయి. రైట్ ఒక్కసారి అనూప్ దగ్గరికి వెళ్తాను. అనూప్ గారు, సో పోస్టల్ బ్యాలెట్లో చాలా క్రిస్టల్ క్లియర్గా కాంగ్రెస్ 35, 36, 10 అంటే ఆ మార్జిన్ చూస్తూ ఉంటే నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తోంది. సో ఇంకొక 20 ఓట్స్ మాత్రమే ఉన్నాయి. సో దాన్ని మనం కొంత మేజర్గా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి షేర్ చేసినా కూడా కొంత టఫ్ ఫైట్, 1, 2 అంతే తప్ప పెద్ద మార్జిన్ ఏం లేదు ఇక్కడ. సో ఇది రెప్లికేట్ అవ్వచ్చు ఈవీఎంలో కూడా. ఇది మనకు పబ్లిక్ సెంటిమెంట్ అండి, పోస్టల్ బ్యాలెట్ అనేది. బట్ ఈవీఎం వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో ఉన్న మెషినరీ కనిపిస్తుంది అక్కడ మనకు. సో లెట్స్ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ లీడ్ తీసుకుంది అనుకోండి, ఇట్ కుడ్ బి డొమినే ఎఫెక్ట్. ఈ సెగ్మెంట్ కూడా కాంగ్రెస్కి వస్తాయి. బట్ ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్కి వచ్చినా కూడా తర్వాత కాంగ్రెస్ క్యాచ్అప్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ పెద్ద మార్జిన్ లేదు, జస్ట్ వన్ ఓట్ బీఆర్ఎస్ ఇస్ లీడింగ్, దట్స్ ఇట్. సో ఇది మారొచ్చా ఇంకా 20 ఓట్స్ లో? ఎందుకంటే మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఆ గవర్నమెంట్ ఆఫీషియల్స్ తో కూడా ఇంటరాక్ట్ అయ్యారు కాబట్టి. సో మీరు చెప్తున్నట్టుగా ఈ మెషినరీతో ఏం అవసరం లేదు, దానికి డైరెక్ట్ గా వాళ్ళు డిసైడ్ అయిపోయి ఓటేసి ఉంటారు. సో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్? ఇది ప్రాబ్లీ నాకు తెలిసి ఇలానే క్లోజ్ అవ్వచ్చు, ఇలానే క్లోజ్ మార్జిన్తో ఎండ్ అవ్వచ్చు అనుకుంటాను నేను. బట్ ఇక్కడ అగైన్ ఇందాక అనుకున్నట్లు ఇక్కడ ఈ సెగ్మెంట్లో కూడా క్లోజ్ మార్జిన్ ఉంది అంటే ప్రాబ్లీ అది అడ్వాంటేజ్ కాంగ్రెస్ అవ్వచ్చు. బికాజ్ మనకి ఈ సెగ్మెంట్లో బీఆర్ఎస్కి కొంచెం ఫేవరబుల్గా కనిపించింది మనకు. ఇక్కడ ఒకవేళ అది రిఫ్లెక్ట్ అవ్వకపోతే అడ్వాంటేజ్ కాంగ్రెస్ అవ్వచ్చు మనకి అది. ఓకే, సో కరెంట్ సినారియో కాంగ్రెస్ 35, బీఆర్ఎస్ 36 అండ్ బీజేపీ 10. సో ఇది కరెంట్ సినారియో సిచ్యువేషన్ అక్కడ. సో ప్రెసెంట్ చూస్తున్నట్టయితే నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తోంది. నెక్ టు నెక్ ఫైట్ లో కొంత పోస్ట్ బ్యాలెట్లు రైట్ కాంగ్రెస్ లీడ్ లోకి వచ్చింది. 39 కాంగ్రెస్, బీఆర్ఎస్ 36 అండ్ బీజేపీ 10. సో 101 సంబంధించినటువంటి ఆ పోస్టల్ బ్యాలెట్ లో 39 కాంగ్రెస్, బీఆర్ఎస్ 36 అండ్ బీజేపీ 10. సో మధు, ఎన్ని పోస్టల్ బ్యాలెట్స్ వ్యాలిడ్ అయ్యాయి? ఆ వ్యాలిడేషన్ లో ఇది రిజల్ట్ అనుకోవాలా, ఫైనల్ రిజల్ట్ అయ్యాక? ఎగ్జాక్ట్లీ, అంటే కొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అధికారుల స్టేట్మెంట్ తర్వాత. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. దాంతోపాటు సైబర్ టెన్నిస్గా 8:30 అవుతుంది కాబట్టి దాదాపు టైము షేక్పేట్ కూడా ప్రారంభమైందని చెప్పి అభ్యర్థుల సమక్షంలోనే ఓపెన్ చేశారు. ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. కాకపోతే పోస్టల్ బ్యాలెట్ తోటి కాస్త క్లారిటీ రానుంది, ఎవరు ఎటువైపు ఉండనున్నారు అనేటువంటిది. దాంతోపాటు నిజంగానే ఎంత మేర చెల్లుబాటు అయ్యే అవకాశం ఉందనేటువంటిది కూడా కాస్త క్లారిటీ రానుంది. దాదాపు ఎక్కువ ఓట్లు లేవు, 101 మాత్రమే ఉన్నాయి. అది కూడా ఎడ్యుకేటర్స్, అది కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. డైరెక్ట్గా వచ్చి ఓటు ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు ఓటు హక్కు వేయలేరు కాబట్టి. సో కొద్దిసేపట్లోనే క్లారిటీ రానుంది. సో ఉత్కంఠకు
కొద్దిసేపట్లోనే అసలు ఉత్కంఠ ప్రారంభం కానుంది చెక్పేట్ సంబంధించినటువంటి ఈవీఎంతో. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఎన్ని ఓట్లు